హలో! అందరికీ నమస్కారం. సెలవులయిపోగానే మళ్ళీ హాస్టల్‌కి వెళ్ళాలి. హాస్టల్‌లో ఫుడ్ తినాలంటే ఎంత బాధ కదా! ఇంట్లో ఉంటే అమ్మ మన కోసం చేసే వంటలన్నీ వంకలు పెడితే ఎంత బాగా తింటామో, హాస్టల్‌లో ఫుడ్ తినాలంటే అన్ని వంకలు పెడుతూ పెద్ద యుద్ధం చేస్తాం. అందుకే హాస్టల్‌లో, రూమ్స్‌లో ఉండేవాళ్ళు ఎప్పుడైనా చేసుకోవాలనిపిస్తే క్విక్‌గా అయిపోయే గుడ్డు పొరుటు అదేనండి ఎగ్ బుర్జీని ఎప్పుడైనా ట్రై చేయండి. ఇది నేను మా ఊర్లో ఉన్నప్పుడు మా అమ్మ చేస్తుంటే తీసిన వీడియో అనమాట. ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకొని కలిపితే తొందరగా మగ్గిపోతాయన్నమాట. మూత పెట్టుకొని మగ్గనించుకోవాలి. 10 నిమిషాలు మగ్గించుకున్నాక కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు. ఇందాక వేసాం కదా! కొంచెమే వేసాం కాబట్టి మళ్ళీ మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఉల్లిపాయ ముక్కల్ని పక్కకు నెట్టి గుడ్లను ఎన్నంటే మేమైతే 4 వేసుకున్నాం. మీరెన్నేసుకుంటారో అది మీ ఇష్టం. పగలగొట్టి గుడ్లు బాగా వేగించుకోవాలి. ఎందుకంటే అందులో ఉండే నీసు వాసన పోతేనే మనకి బావుంటుందనమాట. కూర రుచిగా ఉంటుంది. గుడ్లు బాగా వేగిన తర్వాత కారము, గరం మసాలా వేసి కలుపుకోవాలి. లాస్ట్‌లో కొత్తిమీర చల్లుకొని వేడి వేడిగా గుడ్డు పురుటు తింటే అద్దిరిపోతుంది. కలర్‌ఫుల్‌గా కూడా ఉంది కదా! మీరు కూడా ట్రై చేసి చెప్పేయండి.